మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక్ ఆస్ట్రాలజర్ గోనుగంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. మణికంఠ గారు నమస్కారం అండి. గురుగారు, జూన్ నెల కన్యా రాశి వాళ్ళకి ఎలాంటి అదృష్టాన్ని తీసుకురాబోతుంది? మరి వీళ్ళకి ప్లస్లు మైనస్లు అంటే ఏం చెప్తారు? ఈ నెల వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో ముందుగా మనం అమ్మవారిని ప్రార్థన చేద్దాం, అందరికీ చక్కగా ఉండాలని. ఓం గం గణపతయే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వ కామాంచ దేహి మే. 12 రాసుల వారికి చక్కగా అమ్మవారు ఈ వచ్చే జూన్ మంత్లో ప్రతి ఒక్కరికి బ్రహ్మ జ్ఞానం ఇవ్వాలని, తద్వారా అందరూ హ్యాపీగా ప్రతి నిమిషం ఉత్సాహంగా ఉండాలి. వాళ్ళ లైఫ్లో ఎలాంటి చీకులు బాధలు లేకుండా ఎప్పుడు నవ్వుతూ ఉండే ఒక సామర్థ్యం వాళ్ళకి ఉండాలని, అలానే ప్రతి ఒక్కరికి అధికారాన్ని, పవర్ని, స్టేటస్ని, వాళ్ళ మాటకి ఒక పలుకుబడిని, ఒక గౌరవాన్ని ఇచ్చే విధంగా ఉండాలని అమ్మవారికి కోరుకున్న. రాజ్యలక్ష్మి కటాక్షం ఉండాలని, ప్రతి ఒక్కరికి ధనం విపరీతంగా ఉండాలి. ఇది ధనం లేదు, ధనం వల్ల మీకు ఈ పనులు చేయలేకపోతున్నాం అలాంటి ఫీలింగ్ లేకుండా అలా ప్రతి ఒక్కరికి ధనం చక్కగా సమృద్ధిగా ఉండే విధంగా అని మనం అమ్మవారిని కోరుకుందాం. ముఖ్యంగా నాకు బాగా నచ్చింది ఏంటంటే సర్వకామాంచ. ఓకే, అనుకున్న కోరికలన్నీ తక్షణమే. ఎందుకంటే మనం చాలా విషయాల్ని అధికారంతో, పవర్ తోటి కొనలేము, చాలా విషయాలు ధనంతో కూడా చేసుకోలేము. ఇవి కాకుండా అమ్మవారి కృప ఉండటం వల్ల ఇంకెలాంటి కోరికలైనా నేర్చుకోవచ్చు. కాబట్టి సర్వకామార్థ సిద్ధి సర్వకామాంచ దేహిమే. అమ్మవారిని మనకున్న ప్రతి కోరిక కూడా ఇమ్మీడియట్గా తక్షణం ఆ కోరిక అలా రావటం, అలా ఇమ్మీడియట్గా మనకి అనుకున్న పనులు జరిగే విధంగా అమ్మవారి యొక్క కృపాకరణ మన మీద ఉండాలి. ఈ రాశి ఫలాలు వాళ్ళకి అందరికీ, చూసిన వాళ్ళందరికీ 12 రాశుల వారికి ఉండాలని చెప్పేసి, అందరూ బాగుండాలని చెప్పేసి మనం కోరుకుంటూ ముందుకెళ్దామండి. ముఖ్యంగా మనం ఎప్పుడూ చెప్పుకుంటూ ఉంటాం, ఆ ప్రతి ఒక్క మంత్కి కొన్ని విశిష్టతలు ఉంటాయి. ఈ జూన్ మంత్ వచ్చేటప్పటికి అధిక జ్యేష్ఠ మాస పౌర్ణమితో స్టార్ట్ అయ్యి నిజ జ్యేష్ఠ మాస పౌర్ణమితో ఎండ్ అవుతుంది. అంటే 2 పౌర్ణముల మధ్య ఇది ఉంటుంది. ఇందులో ఫస్ట్ 15 days మనకి అధిక మాసం కాబట్టి పెళ్ళిళ్ళు, ముఖ్యమైన కార్యక్రమాలు ఉండవండి. కానీ 15వ తారీఖు నుంచి అక్కడి నుంచి యథావిధిగా పెళ్ళిళ్ళు అవన్నీ చక్కగా ఉన్నాయి. ఈ 15 days కూడా అందరూ ఈ షాపింగ్లు అవి ఇవి చేస్తూ బిజీగానే ఉంటారు. కాబట్టి టోటల్గా ఒక మంత్లీ అనేది సెలబ్రేటెడ్ మంత్ అని మనం అనుకోవాలి. తర్వాత ఇందులో ఆధ్యాత్మికంగా మనం చూసుకుంటే, ఇందులో ఈ మంత్లో 2 శని త్రయోదశులు ఉన్నాయండి. ఇది చాలా రేర్గా వస్తుంది. ఒకనొక టైంలో 5 మాసాల వరకు, 6 మాసాల వరకు, లాస్ట్ ఇయర్ అనుకుంటా 5 months వరకు శని త్రయోదశ రాలేదు. సో ఈసారి పర్టికులర్గా శనికి సంబంధించిన రాసులు ఎవరైనా బాధలు పడుతూ ఉన్నారో వాళ్ళకి ఆ 2 శని త్రయోదశులు ఉన్నాయి కాబట్టి చక్కగా సద్వినియోగం చేసుకోవాలి. వీటితో పాటుగా ఏరువాక పున్నమి అని ఉంటుందండి. అది చాలా విలేజెస్లో ఇంకా బాగా సెలబ్రేట్ చేస్తారు. ఎద్దులకి చక్కగా కొమ్ములకి రంగులు వేసేసి, గంటలు కట్టి, ములికర్ర పట్టుకొని, ఒక తప్పట్లో పెట్టుకొని, అవన్నీ ఏమంటారు భజంచేలు పెట్టుకొని గుడి చుట్టూ తిరిగేసి అక్కడి నుంచి వెళ్ళిపోయేసి అరకలు దున్నుతూ ఉంటారు పొలాల్లో. ఈ ఏరువాక పున్నమి ఈ విలేజెస్లో ఇప్పటికీ చాలా చక్కగా బ్రహ్మాండంగా చేస్తుంటారు. అది అందరూ మర్చిపోకుండా సెలబ్రేటెడ్ లాగా చేస్తూ ఉంటారు. అందరూ చేసుకోవాలని చెప్పేసి అది మనం కోరుకుందామండి. ఇలా అన్ని విశిష్టతలు కలిగిన ఈ జూన్ మంత్లో 12 రాసుల వారికి ఎలా ఉందో మనం చూద్దాం. జ్యోతిష శాస్త్రం ప్రకారంగా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇందులో 5 గ్రహాలు మారుతూ ఉన్నాయండి. గురువు మారుతున్నారు జూన్ 2న. తర్వాత గురువుతో మాటు జూన్ 8న వచ్చేటప్పటికి శుక్రుడు మారుతున్నారు. 21వ తారీఖున జూన్ మారుతున్నారు. 15వ తారీఖు సూర్యుడు మారుతూ ఉన్నారు. 2 రోజుల ముందే అంటే 29కి వచ్చేటప్పటికి బుధుడు కూడా మారుతూ ఉన్నారు. అంటే టోటల్గా 5 గ్రహాల యొక్క ఇంపాక్ట్ ఈ మంత్లో వీళ్ళకి ఎలా ఉందో మనం తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. 12 రాసుల వారికి మీరు ఒక మాట అడిగారండి, ఎలాంటి అదృష్టాన్ని తీసుకొస్తుంది అంటే, అదృష్టం అంటే అదృష్టం, అందులో ఇలాంటి అలాంటి అదృష్టం ఏముంది, వీళ్ళకి పక్కా అదృష్టమే. సో చాలా హ్యాపీ న్యూస్ అండి. ఈ రాశి వాళ్ళకి అన్ని గ్రహాలు చాలా బాగున్నాయండి. ఏదైనా గ్రహం బాగలేకపోయినా కానీ అది కూడా మిక్స్డ్గా ఉందే తప్ప ఇబ్బంది పెట్టే విధంగా ఏమీ లేదు. వీళ్ళకి ఒక గోల్డెన్ టైం స్టార్ట్ అయింది అని మనం చెప్పుకోవచ్చండి. ఖచ్చితంగా చాలా బాగుంటుంది. అది మనకు అనుకూలంగా అన్ని గ్రహాలు ఉన్నాయి. చాలా వరకు చాలా పెద్ద పెద్ద గ్రహాలను అనుకూలంగా ఉంది. ముఖ్యంగా గురువు మారటం అనుకూలంగా ఉంది. సూర్యుడు వల్ల ప్రమోషన్స్ వచ్చే అధికారం బాగుంటుంది. ఏకాదశిలో అంటే శుక్రుడు 11వ స్థానంలో ఉండటంతో కళాత్మకంగా, వైభవంగా ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. మనం చూస్తే ఈ రాశి వాళ్ళకి ఉన్న ఫస్ట్ నక్షత్రాలు ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు అంతా ఇందులో ఉంటుంది. ఎక్కువగా హస్త నక్షత్రం అంతా ఈ రాశిలో ఎక్కువ ఉంటుంది, 4 పాదాలు. మిగతా అన్ని పార్షియల్గా ఉంటాయి. మనం లఘు గోచారం, సూక్ష్మ గోచారం ప్రకారం చూస్తే ఇందులో ఉన్న పేరు పదాలను కూడా చెప్పుకుంటానండి. ఇందులో పేరు ప్రకారం టో, పా, పీ, పు, షం, నా, టా, పే, పో అన్న లెటర్స్ అంతా కూడా ఈ కన్య రాశిలో ఉంటారు. సూర్యుడు వల్ల వీళ్ళకి ఏం జరుగుతుందంటే, ఫస్ట్ ఒక్కొక్క గ్రహం సూర్యుడు 10వ స్థానంలో ఉండి క్రియాఫలం ఏదైనా ఎఫర్ట్ పెట్టుంటే ఇప్పటిదాకా దానికి రిజల్ట్ వస్తుంది. రెండోది 8వ స్థానంలో కుజుడు ఉండటం వల్ల మిక్స్డ్ రిజల్ట్ వస్తుంది.
ఒకటి అనుకున్న డేంజర్స్ టు లైఫ్ అనుకోవచ్చు, బట్ మిక్స్డ్ రిజల్ట్ ఇస్తారని చెప్పుకోవచ్చు. బుధుడు 10వ స్థానంలో ఉండటంతో ఆల్ రౌండ్ ప్రాస్పరిటీ, కంప్యూటర్ ఉద్యోగాలు చేసే వాళ్ళు, సాఫ్ట్వేర్ వాళ్ళకి అద్భుతమైన పీరియడ్ మనం చెప్పుకోవచ్చు. శుక్రుడు ఏకాదశి 11వ స్థానంలో ఉండటంతో సినీ రంగంలో ఉన్న వాళ్ళకి, కళాకారులకి కానివ్వండి, ఓవరాల్గా ఆల్రౌండ్ ప్రాస్పరిటీ గ్రోత్ ఉంటుంది. పెళ్ళి కాని వాళ్ళకి పెళ్ళి అయ్యే టైం అయితే చక్కగా ఉందండి. ఈ రాశి వాళ్ళకి అద్భుతంగా ఉంది. ఇప్పటిదాకా పిల్లలకి ఎవరైనా ప్లాన్ చేసుకోకపోతే ఇది బెస్ట్ టైం అని మనం చెప్పుకోవచ్చు. ఇలా వాట్ నాట్ ఒకటి కాదండి, అన్ని యాంగిల్ ఆల్ రౌండ్ ప్రాస్పరిటీ అని మనం చెప్పుకోవచ్చు. అఖిల విషయ భోగం సంస్కృతంలో, ఆల్ రౌండ్ ప్రాస్పరిటీ ఇంగ్లీష్లో సర్వతో సర్వం శుభం అని మనం చక్కగా చెప్పుకోవచ్చు. అంతా అభివృద్ధి అని మనం చెప్పుకోవచ్చు. సో అంతా బాగుంది కాబట్టి మనం ఎక్కువగా మాట్లాడిన అవసరం కూడా లేదు. వీళ్ళు వీడియో కూడా ఎంతసేపు చూడని అవసరం లేదో నేను అనుకుంటాను. బాగున్నప్పటికీ కూడా పలానా విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, లేదంటే ఇబ్బంది పడతారంటే ఏం చెప్తారు వీళ్ళకి? ఇది మీరు రివర్స్లో అడిగారు క్వశ్చన్. అలా బాగుంది అనేసరికి వీళ్ళకి సూర్యుడు 10వ స్థానంలో ఉండటంతో ఏమవుతుందంటే 6 రకాల లాభాలు ఉంటాయండి. సూర్య భగవానుడు 10వ స్థానంలో ఉచ్చ స్థానంలో ఉన్నాడు. ఉచ్చ స్థానంలో మన దిగ్బలం ప్రకారం మంచి పొజిషన్లో ఉన్నారని మనకి శాస్త్రంలో చెప్తుంటుంది. ఏమవుతుంది, మనకి సూర్య భగవానుడికి 7 గుర్రాలు వెళ్తూ ఉంటాయండి. ఒక్కొక్క గుర్రాన్ని ఒక్కొక్క సంపదని తీసుకొని వస్తూ ఉంటుంది అని చెప్తారు. అందుకని ఇంద్రధనుస్సులో 7 రంగులు ఉన్నట్లుగా 7 రకాలుగా మనకి చక్రాలు మనకి ఉంటాయి కదండి. మనకి సప్త చక్రాలు అని ఉంటాయి అనమాట. ఇవి కూడా యాక్టివ్ చేస్తూ ఉంటాయి అని చెప్తారు. అందుకని సూర్యుడు ఎప్పుడైతే అనుకూలంగా ఉంటారో, అప్పటిదాకా సూర్యుడు సరిగా లేని వాళ్ళు సూర్యుడు భగవాన్ భాగంగానే వాళ్ళ పర్సనాలిటీ మారిపోతుంది. ఎలా జరుగుతుందండి అది? ఎలా జరుగుతుంది? దట్ ఈస్ ద మిరాకిల్స్ ఆఫ్ మన జ్యోతిష్ శాస్త్రం చాలా క్లీన్గా వివరించడం జరిగింది. ఇందులో వీళ్ళకి అర్ధసిద్ధి అంటే ధనం వస్తుంది. నెక్స్ట్ ఆరోగ్యం, అప్పటిదాకా హెల్త్గా సరిగా లేని వాళ్ళకి ఆరోగ్యం బాగుంటుంది అంటే. నెక్స్ట్ బంధువులతో బాగుంటారు, మిత్రులతో బాగుంటారు, రాజదర్శనం, హైయర్ అఫీషియల్ని, సీనియర్ పీపుల్ని అందరిని బాగా కలుస్తూ ఉంటారు. అంతేకాకుండా సుసల్లాఫ్ వాళ్ళతో మంచి డిస్కషన్ చేసి వీళ్ళకి కావాల్సిందంతా చక్కగా తీసుకుంటూ ఉంటారు. సుసౌఖ్యం, చక్కగా కంఫర్టబుల్గా ఉంటారు అని చెప్తారు. చూడండి, ఒక్క గ్రహం మనకి జీవితంలో బాగుంటే ఆ ఒక్క గ్రహం వాళ్ళని గొప్పవాళ్ళని చేస్తుంది అనే దానికి ఉదాహరణ ఈ శ్లోకమేనండి. నేను చాలా జాతకాలు చూస్తుంటే అన్ని గ్రహాలు కాదండి, వాళ్ళ లైఫ్లో ఒక్క గ్రహం, ఓకే, పంచమహాపురుష యోగం ఏదైనా ఒక యోగం కనుక ఉంటే వాళ్ళు చెచ్చరు పిరుగు ఎడారిలో పడేసినా కానీ ఎడారిలో కూడా నూనె తీసి బయటకు వస్తారు. సో కొంతమంది వీక్ పర్సనాలిటీస్ ఉంటారు, వాళ్ళ చుట్టూ అన్నీ ఉంటారు, కానీ అందరిని తిట్టుకుంటా కూర్చుంటూ ఉంటారు అనమాట. ఇట్లాంటి వాళ్ళు కూడా నేను చాలామందిని చూస్తూ ఉంటాను. కొంతమంది దోషాలు అంటే కాలసర్ప దోషాలు అవి ఇవి. అందుకని హారోస్కోప్ ఎప్పుడు చూపించుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. ఎన్ని గ్రహాలు ఉన్నా ఒక దోషం, ఒక పెద్ద దోషం ఉంటే అన్ని గ్రహాలు పోతుంది అనమాట. ఒక మంచి యోగం, మంచి అద్భుతమైన యోగం ఉంటే ఎన్ని దోషాలు ఉన్నా కానీ పోతే మనకి శాస్త్రం వివరించారనమాట. ఇందులో మనం బాగా గమనించుకొని చూస్తే ఈ రాశి వాళ్ళకి ఇప్పటిదాకా జాబులు ఎవరికైతే లేకుండా ఉంటాయో జాబులు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రమోషన్స్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. మేనేజ్మెంట్ పొజిషన్లో ఉన్న వాళ్ళకి, నాయకత్వ లక్షణాలు కలిగిన వాళ్ళకి, లీడర్షిప్ రోల్స్లో ఉన్న వాళ్ళకి ఒక బెస్ట్ టైం అయితే వీళ్ళకైతే వచ్చిందని చెప్పుకోవచ్చు. వీళ్ళ మైండ్ చాలా షార్ప్గా ఉంటుంది. వీళ్ళ యొక్క ఈ గురువు యొక్క ప్రభావంతో వాళ్ళ మైండ్, వాళ్ళ ఇంట్యూషన్, వాళ్ళ గైడెన్స్ని చాలామంది యాక్సెప్ట్ చేసుకొని చక్కగా హార్మోనీతో బ్రహ్మాండంగా వాళ్ళు ఉద్యోగాలు చేయగలిగే కెపాసిటీ వీళ్ళకైతే వస్తుంది. ఇది మనం సమరీగా చెప్పుకుంటే, దీన్ని ఈ ప్రకారంగా చూసుకుంటే ఇంటికి సంబంధించిన వ్యవహారాల్లో మీరు ఇందాక అడిగారు చూడండి, ఎక్కడ బాగలేదు అది కూడా చెప్పండి. ఇంటికి సంబంధించిన వ్యవహారాల్లో కొంచెం అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యే సిచ్యువేషన్స్ ఉంటుందని చెప్పుకోవచ్చు. అలానే కుజుడు మిక్స్డ్ రిజల్ట్ అండి. ఒక యాంగిల్లో వీళ్ళకి ధనం ప్రకారం బాగుంటుంది, అనుకున్న పనుల్లో చక్కగా కర్తవ్య నిర్వహణ, ఓకే, తర్వాత అర్ధసిద్ధి, ధనం అనేది వస్తుందని చెప్పుకోవచ్చు. అయితే వీళ్ళకి ప్రాబ్లం ఎక్కడ ఉంటుందంటే 8th హౌస్లో కుజుడు ఉండటం వల్ల ప్రవాస కార్యహాని సాత్ కసారోగ పీడనం, స్థాననాశనం, రుణచ్ఛేద అని 4 రకాల్లో చెప్తారు. ఏమేమి ప్రాబ్లమ్స్ అంటే ప్రవాస, ఉన్న ప్లేసుల నుంచి దూరంగా వెళ్ళిపోవటం, ఫారిన్లో వెళ్ళటం, అవుట్ స్టేషన్ వెళ్ళటం, వెకేషన్కి వెళ్ళిపోవటం చేస్తూ ఉంటారు. తర్వాత కార్యహాని సాత్, పని అనేది చక్కగా చదవకుండా కార్యానికి ఆటంకం జరుగుతుంది, రెండో చెప్తూ ఉంటారు. మూడోది స్థాననాశనం, ఉన్న పదవిలో ఇబ్బంది పడిపోతూ ఉంటారు. రుణచ్ఛేద, అప్పుల వాళ్ళు ఎక్కువ వస్తూ ఉంటారు. ఫైనల్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ కాస రోగ పీడనం. కాస అంటే దగ్గు విపరీతంగా వస్తుందని మనం చెప్పుకోవచ్చు. ఇది నేను ఇప్పుడు కాదండి, 1 year బ్యాక్ ఇలానే ఏదో రాసికి చెప్పాను. ఎక్కడ నుంచి అండి, మనకి శ్రీకాకుళం, పార్వతీపురం అక్కడ నుంచి ఫోన్ వచ్చింది. అంటే మీరు రెగ్యులర్గా మేము ఫాలో అవుతూ ఉంటాము. వెరీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ మీకు చెప్తున్నానండి. మాది అప్పట్లో ధనుస్సు రాశి వాళ్ళకి చెప్పాను, నాకు బాగా గుర్తు. మా ఇద్దరిది ధనుస్సు రాశి అండి, ఇప్పుడు కాదు అప్పుడు ధనుస్సు రాశి అండి. మేము జస్ట్ వాళ్ళు ఎక్కడో స్టోర్లో వర్క్ చేస్తారు, మధ్యలో లంచ్ బ్రేక్ అప్పుడు చూసుకుంటున్నారంట. ఒకళ్ళు చూసింటే వేరే వాళ్ళు కూడా నేను ధనుస్సు రాశి, ఇద్దరిది ధనుస్సు రాశి అంట.
ఇందులో కసారోగ పీడనం అన్నారండి. మా ఇద్దరికి దగ్గులు వస్తున్నాయండి 15 డేస్ నుంచి, అది పోవటం లేదండి మీకు చెబుతున్నామని చెప్పేసి చెప్పుకొచ్చారనమాట. ఫీడ్బ్యాక్ అలా ఇచ్చారు అక్కడి నుంచి. అలా నాకు అప్పుడప్పుడు ఫీడ్బ్యాక్స్ ఇస్తూ ఉంటారు. కొంతమంది వాయిస్ నోట్లు, మెసేజ్లు పెడుతూ ఉంటారు. కామెంట్లతో పాటుగా పర్సనల్గా కూడా మెసేజ్లు పెడుతూ ఉంటారు అనమాట. సో ఇలా కసారోగ పీడనం దగ్గు విపరీతంగా వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుందని గమనించాలి. ఇది కుజుని యొక్క మిక్స్డ్ రిజల్ట్ అని చెప్పుకోవచ్చు. అయితే శుక్రుడు వీళ్ళకి 11వ స్థానంలో ఉండటం చాలా చాలా మంచిది. శుక్రుడు 11వ స్థానంలో ఉంటే విపరీతమైన యోగ్యతనిస్తాడు. ఏ ప్రకారంగా పుష్టిం, శారీరకంగా పుష్టిగా ఉంటారు. పుష్టిం కాంతిం తదా కీర్తి ఇష్టసార్య సాధకం క్షీరాన్న భోజనం కుర్యా చక్రే ఏకాదశ ఫలం అని చెప్తారు. అంటే శారీరకంగా పుష్టిగా ఉంటారు, ముఖం కాంతివంతంగా ఉంటుంది. తదా కీర్తి, విపరీతమైన కీర్తి ప్రతిష్టలు వస్తుంటుంది. ఇష్టకార్య సాధకం, అనుకున్న పనులన్నీ చక్కగా చేసుకుంటూ ఉంటారు. క్షీరాన్న భోజనం, మంచి స్వీట్స్ పాయసానం చక్కగా తినేసి కుర్యా చక్ర ఏకాదశ ఫలం అంటే చాలా బాగుంటుంది, జయాన్ని కలిగిస్తూ ఉంటుందని చెప్తూ ఉంటారు. సో మీరు చూసారు కదండి, ఇప్పటిదాకా చూసుకుంటూ ఉంటే వీళ్ళకి 80 to 85% చాలా బాగుంది. ఒక బెస్ట్ టైంలో అయితే వీళ్ళు ఉన్నారు. గేమ్ చేంజర్, ఓకే, లైఫ్ చేంజింగ్ ఒక ప్యాటర్న్లో అయితే ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు దీన్ని సద్వినియోగం చేసుకొని చక్కగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటాను. ముఖ్యంగా ఎవరికైనా సరిగా లేదు అని అనుకుంటే ఒక్కసారి హారోస్కోప్ మాత్రం ఖచ్చితంగా చూపించుకోవడం చాలా ఇంపార్టెంట్. అది చూసుకుంటే వాళ్ళకి లైఫ్ పదింతలో వెళ్ళే అవకాశం ఎక్కువ ఉంటుందండి. సార్, స్టూడెంట్స్కి ఎలా ఉంటుందంటారు? మనకి జూన్ నెల అంటేనే విద్యార్థులకి చాలా ఇంపార్టెంట్, అడ్మిషన్స్ కావచ్చు అన్నీ స్టార్ట్ అవుతూ ఉంటాయి. మరి వీళ్ళకి ఎలా ఉంటుంది? ఇది ఒక బెస్ట్ టైం అండి. వీళ్ళకి గురువు చాలా అనుకూలంగా ఉన్నారు, 11వ స్థానంలో ఉన్నారు. శుక్రుడు 11వ స్థానంలో ఉన్నారు. గ్రహస్థితి ప్రకారం అయితే చాలా చక్కగా ఉంది. బట్ ఇన్ కేసు రియల్ లైఫ్లో వాళ్ళకి ఏదైనా ర్యాంకులు రావాలి, హైయర్ ఎడ్యుకేషన్కి పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్లో సీట్లు కావాలి, ఎంబీబీఎస్ కానీ ఇంజనీరింగ్ కానీ, లేదంటే కొంతమంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి రకరకాల గవర్నమెంట్ వాటికి ప్రిపేర్ అవుతూ ఉంటారు. సో ఈ సహజంగా బాగుంది. బట్ వాళ్ళకి ఉన్న ఈ జాతకాన్ని కూడా చూపించుకోవడం చాలా అవసరం, ఎస్పెషల్లీ గవర్నమెంట్ జాబులు అయితే. బట్ అకాడమిక్స్ అయితే కొంచెం డౌట్గా ఉంది అనిపించుకుంటే ఇంకొకసారి గురువుకి సంబంధించిన వాళ్ళకి హోమం చేయించుకుంటే, మేధా దక్షిణామూర్తి కానివ్వండి, లేదంటే హయగ్రీవకు సంబంధించిన మూలమంత్రం జపం చేసుకుంటూ ఆ జపంతో పాటు వీళ్ళకి హోమము, దానాలు ఇవన్నీ చేస్తే చక్కగా అకాడమిక్స్లో పెర్ఫార్మెన్స్ చేసే అవకాశం చాలా ఎక్కువ ఉంటుందండి. మరి పరిహారాలు అంటే ఏం చెప్తారు సార్ వీళ్ళకి? సో వీళ్ళకి పరిహారము ఒక్కటే పరిహారం అండి, కుజుడు సరిగా లేరు. కుజుడు వీళ్ళకి 8వ ఇంట్లో ఉండటం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటూ, మనకి నాగుల కట్ట అంటారు అనమాట. మనకి ఓడల్లో కానీ బయట కానీ గొడవలో ప్రతి చోట ఉంటూ ఉంటుంది. రావి చెట్టు కింద నాగ పడిగలు ఉంటాయండి. అవి చూడటానికి కొంచెం దుమ్ము కొట్టుకొని అందరూ గుళ్ళకి వెళ్ళిపోతారు కానివ్వండి, ఎవరు పట్టించుకోరండి. బట్ యాక్చువల్గా శక్తి అక్కడ చాలా బాగుంటుంది. అందులోని కుజుడికి సంబంధించి కుజుడికి క్షేత్ర పాలకుడు, ఆయనకి అధిష్టాన దేవత క్షేత్ర పాలకుడు. అంటే ఎవరు? మనకి పోలేరమ్మ, తర్వాత మనకి క్షేత్ర పాలకులు ఉంటారు కదండి వాళ్ళు. ఇంకేం చెప్తారు? మనకి పోలేరమ్మతో పాటు వీళ్ళు అంకమ్మ, నూకాలమ్మ, పోలేరమ్మ, ఎల్లమ్మ ఇవి ఉంటారన్నమాట. గంగమ్మ. మనకి హైదరాబాద్లో వచ్చేటప్పటికి పోచమ్మ తల్లి. తర్వాత ఇలా క్షేత్ర పాలకులకి చాలా పవర్ ఉంటుందండి. అలా క్షేత్ర పాలకులకు కనుక దర్శించుకుంటే చాలా చాలా యాక్టివ్గా ఉంటుంది, మంచి రిజల్ట్ వస్తుంది. అలానే ఇక్కడ నాగుల కట్ట దగ్గర జంట పావులు కనుక వీళ్ళు అభిషేకం చేసి ఒక చిన్న కొబ్బరికాయ కొట్టి పూజ చేస్తే చాలా సంతోషపడిపోయేసి ఇమ్మీడియట్గా వెరీ క్విక్గా పవర్ఫుల్ రిజల్ట్స్ ఇస్తారండి. ఇలా సడన్గా జరిగే ఈ కుజుడు ఎప్పుడు రిజల్ట్స్ సడన్గా ఇస్తాడండి. ఓవర్ నైట్ మనకు తెలియదు, ఓవర్ నైట్ కాదు, కళ్ళు మూసి కళ్ళు చేసినప్పుడు రిజల్ట్ వచ్చేస్తుంది, మనకు అర్థం కాదు ఏం జరిగిందో కూడా. ఇలా ఇవి చేసుకుంటే చాలా బాగుంటుందండి. సింపుల్ అండ్ పవర్ఫుల్ రెమెడీస్. కందుల్ని 1 kg దానం చేయటం, గణపతిని ఎక్కువగా పూజ చేస్తూ ఉంటే సరిపోతూ ఉంటుందండి. సో ఇందులో పరిహారాలు మనం చెప్పుకుంటే ఒక రీసెర్చ్ లాగా చేస్తున్నానండి. ఎవరికైతే 35 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల మధ్యలో ఉంటారో, కెరియర్లో మంచి ఎడ్యుకేషన్ ఉండి, సక్సెస్ఫుల్ ట్రాక్ రికార్డు ఉండి, చక్కగా ఉండేసి సడన్గా వాళ్ళ లైఫ్లో ఒక క్రైసిస్ లాగా ఉండి, కన్ఫ్యూజన్ ఉండి, ఎటెలాలో అర్థం కాకుండా ఒక స్టాగ్నేటెడ్ పీరియడ్గా ఎందుకు ఉంటుంది, అసలు ఎందుకు జరుగుతుంది అనే దాని గురించి నేను రీసెర్చ్ చేస్తున్నాను. చాలామందికి మిడ్ లైఫ్ క్రైసిస్ అంటారు. 40 నుంచి 45 ఈ మధ్యలో చాలామందికి, జెంట్స్కి, ఈవెన్ లేడీస్ కూడాను మెనోపాజ్ని, హార్మోనల్ చేంజెస్ అని చెప్తూ ఉంటారు. బట్ మోడర్న్ సైన్స్ అందరితో ఆగిపోతుంది, మిడ్ లైఫ్ క్రైసిస్ అంటారు. బట్ రియల్ లైఫ్లో చూసుకుంటే ఆస్ట్రాలజీలో డిఫరెంట్గా చెప్తూ ఉంటారు. వాళ్ళకి లైఫ్లో ఏమైనా శాపాలున్నా, యోగాలున్నా, గ్రహ దోషాలున్నా ఆ టైంలో కరెక్ట్గా వాళ్ళకి యాక్టివేట్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఈ టైంలో ఎవరైనా కనుక ఆగిపోయి ఉంటే ఒక్కసారి ఇండివిజువల్గా జాతకం చూపించుకొని ఒక్కసారి టోటల్ థరో స్కాన్, వాళ్ళ అసలు హారోస్కోప్లో ఎన్ని 11 నుంచి 13 రకాల శాపాలు ఈజీగా ఉంటాయి, అవన్నీ ఈ టైంలో యాక్టివేట్ ఉన్నాయా, ఏ దశలో, ఈ దశలో ఏమైనా
వాళ్ళ జన్మజాతకంలో దశాభుక్తికి సంబంధించిన గ్రహాలు ఏమైనా దోషాలు ఉన్నాయా అవన్నీ చెక్ చేసేసుకొని వాటికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటే లైఫ్ 10 గంటల ముందెళ్ళే అవకాశం చాలామందికి ఎక్కువ ఉంటుందండి. చాలామందికి ఎక్కువగా భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేదని ఇబ్బంది పడుతూ ఉంటారు. అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకము, కొంతమందికి పెళ్ళిళ్ళు కావట్లేదని ఇబ్బంది పడిపోతూ ఉంటారు. విశ్వావసు గంధర్వరాజ హోమము, జపము, తర్వాత దాన తర్పణాలు చేస్తే ఖచ్చితంగా పెళ్ళి అవుతుంది. చాలామందికి ఈ టైంలో మాకు మనీ సోర్సెస్ లేదంటే ఇబ్బంది పడిపోతున్నాము అనుకుంటే స్వర్ణలక్ష్మి విశేష హోమం అని ఉంటుందండి. ఇది అప్పటి నుంచో తరతరాలుగా ఉపాసన చేస్తున్న మంత్రము. దీని ద్వారా కనుక వాళ్ళకి చక్కగా సంపూర్ణమైన పూజ చేయాలన్నమాట. 1,00,000 సార్లు జపం చేసి, హోమం చేసి, దానాలు తర్పణాలు అవన్నీ చేస్తే, పాశుపత అభిషేకాలు చేస్తే ఆ యొక్క ధన ప్రవాహం వస్తుంది. మృత్యుంజయ పాశుపత అభిషేకము, సంతాన పాశుపత అభిషేకము, వీటితో పాటు వివాహానికి సంబంధించి శీఘ్రంగా వివాహానికి సంబంధించిన గౌరీ వర పాశుపత అభిషేకము, ఇలా ఎన్నో రకాల మనకి సమాధానాలు, సొల్యూషన్స్, రెమెడీస్ రూపంలో ఉన్నాయండి. ఎవరికైనా కనుక మేము ఆగిపోయాము లైఫ్లో అని అనుకుంటే ఒక్కసారి ఇండివిజువల్గా జాతకం చూపించుకొని అందులో దాని కారణాలు ఏంటో తెలుసుకొని ఆ యొక్క తీవ్రతను బట్టి అనమాట, ఆ యొక్క సమస్య తీవ్రతను బట్టి పరిష్కారాలు చక్కగా చేసుకుంటే లైఫ్ అనేది స్మూత్గా చక్కగా వెళ్తుంది. అందరికీ అమ్మవారు అష్టైశ్వర్యాలు ఇవ్వాలి, భోగభాగ్యాలు ఇవ్వాలి, అందరూ చక్కగా ఉండాలని చెప్పేసి మనం అమ్మవారిని కోరుకుంటూ సెలవు తీసుకుందాం అండి. నమస్తే.